దేహమును అలా పవిత్రంగా కాపాడుకోవటం వలన మొట్టమొదట మనం భద్రంగా ఉంటాం. దేవుడు మనలో నివాసం ఉంటాడు. దేహ పవిత్రతను కూడా మనం కాపాడుకోవటం వలన దేవుడు మనకు అందుబాటులో ఉంటాడండి. దేవుడు మనతో ఉంటాడు. మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. మనం ఎలా ఉంటాం? మనం వేదనకి ఎప్పుడు గురవుతామో తెలుసా? పాపమునకు చోటిచ్చినప్పుడు. అశాంతికి ఎప్పుడు గురవుతామో తెలుసా? పాపమునకు చోటిచ్చినప్పుడు. మనశ్శాంతి ఎప్పుడు పోగొట్టుకుంటామో తెలుసా? పాపమునకు చోటిచ్చినప్పుడు. విశ్వాసం ఎప్పుడు బలహీనపడిద్దో తెలుసా? పాపమునకు చోటిచ్చినప్పుడు. భయం గుప్పెట్లో ఎప్పుడు బతుకుతామో తెలుసా? పాపమును గదిలించుకున్నప్పుడు. పాపం జోలికి వెళ్ళినప్పుడు భయం గుప్పెట్లో. అదే పాపమును విసర్జించి నీతి ప్రవర్తన కలిగిన వారమై మనం క్రమంగా ఉంటే సింహము వలె ధైర్యంగా ఉంటాం. అర్థమైందా? భయపడే అధికారి ఎవరు? లంచము పొందిన అధికారి భయపడతాడు. లంచాన్ని ముట్టనివాడు మీసం తిప్పి రోషంగా మాట్లాడతాడు, సవాలుకరంగా ఉంటాడు. ఎవడి దగ్గర రూపాయి ఆశించాలా, రూపాయి పొందలా, ఎవడరా నన్ను అనేది అనే దమ్ము కలిగి ఉంటాడు. చీటికి మాటికి బల్ల కింద చేపెట్టేవాడు అవినీతి నిరోధక శాఖ వాళ్ళు ఎప్పుడొచ్చి పట్టుకుంటారో, పండుకుంటే నిద్ర పట్టదు. ఆఫీస్లో కూడా భయమే. ఎవడొచ్చి ఎలా బుక్ చేస్తాడో భయమే. భయం 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 దరిద్రం. అదే దాన్ని ముట్టనోడు రోషం కలిగి ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. ఎవడు అవినీతి నిరోధక శాఖ వస్తే ఏం చేస్తారు? వచ్చి చూసుకో, లెక్క కూడా చేయడు. నేను అందుకే చెప్తున్నా, ఉండాల్సిన దరిద్రం అంతా పాపంలోనే ఉంది. దాన్ని అనవసరంగా తెచ్చిపెట్టుకున్నప్పుడు అన్నీ కోల్పోతాడు మనిషి. దాన్ని కానీ కట్టడి చేయగలిగితే దేవుడిచ్చినవన్నీ పొందుకుంటాడు. ఇది మొదటి సంగతి. అయిపోయింది. దేవుడిచ్చినవన్నీ పొందుకుంటాడు. అందుకే దేవుడు మనకు చెప్పిన పథ్యాలలో ప్రప్రథమమైన శ్రేష్టమైన ముఖ్యమైన ఆ పథ్యం ఏంటో తెలుసా? పాపమే. పసికెర్లైనోడికి ఎన్ని ఉంటాయి పథ్యాలు? పసికెర్లైనోడికి ఎన్ని పథ్యాలు ఉంటాయండి? మాంసం తినొచ్చా? మందు తాగొచ్చా? వ్యభిచారం చేయొచ్చా? ఇంకా ఏది పడితే తినకూడదు, ఏది పడితే చేయకూడదు. పథ్యాలు చాలా ఉంటాయి. కానీ మనకు దేవుడిచ్చిన పథ్యం ఒక్కటే, పాపము చేయొద్దన్నాడు. దేహమును పవిత్రంగా కాపాడుకోమన్నాడు, పరిశుద్ధంగా కాపాడుకోమన్నాడు. కళ్ళని, నోటిని, హృదయమును, దేహమును, చేతలను, నడతలను, నీ అవయవములను నీతి సాధనములుగా వినియోగించు, దుర్నీతి సాధనములుగా వాటిని పాపమునకు అప్పగించొద్దు అని యేసయ్య మాట్లాడాడు. తన దాసుని ద్వారా మాట్లాడించాడు. దీనివల్ల ఏం జరిగింది బ్రదర్? పరిశుద్ధత కలిగి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఈ పాపాలు చేసుకొని అన్ని తగిలించుకున్న వాళ్ళకి నేను ఎన్ని ధైర్యాలు చెప్పినా సరే దడలోనే బతుకుతారు. ఎందుకంటే పాపం వెంటాడుతూ ఉంటాయి. కరెంటు తీగను పట్టుకున్నాడు, ఇప్పుడు మనోడు వదిలిన అది పట్టుకుంటుంది. జిమా 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 లాగుతూ ఉంటుంది మొత్తం సరికంతా అయిపోయిన దాకా. ఒక్కొక్కడేం పెద్ద మెయిన్ లైన్ పట్టుకుంటాడు, ఒక్క దెబ్బలో లేపేసిద్ది. కొన్ని పెద్ద పెద్ద పాపాలు ఉన్నాయి, మళ్ళీ రెండో రోజు కూడా ఛాన్స్ ఉండదు, ఒక్క దెబ్బలో లేవటమే. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి. కొంతమంది ఇంట్లో ఉండే చిన్న చిన్న వైర్లు పట్టుకుంటుంటారు, అది నిదానంగా లాగుతూ ఉంటుంది జలగ పీల్చినట్టు. కానీ మొత్తానికి పాపం మాత్రం వైనం చేయకుండా వదిలిపెట్టదు. దయచేసి ఈ మాటను తీవ్రంగా తీసుకోండి. దాని జోలికి పోలేదా? దాన్ని అధిగమించి బతుకుతున్నావా? నేను చెప్తున్నా, ఫస్ట్ విశ్వాసంలో బలంగా ఉంటావు, ప్రార్థనలో నిశ్చయిత కలిగి ఉంటావు, దేహంలో పవిత్రత కలిగి ఉన్నందున ఆరోగ్యంగా ఉంటావు, మనశ్శాంతిగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు. ఎన్నెన్ని ఉన్నాయండి. దేవుడిచ్చినవన్నీ పొందుతావు. ఫైనల్గా దేవాలయంగా మారిపోతావు.
ఒకటి, అలాగున పవిత్రంగా ఉన్నందున నువ్వు బాగుంటావు, మిగిలిన వాళ్ళకి మాదిరిగా ఉంటావు, మనశ్శాంతిగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు, విశ్వాసంతో ఉంటావు, నిశ్చేతలో ఉంటావు, సూపర్గా ఉంటావు. ఒకవేళ పాపంతో రాజీ పడ్డావు అనుకో, ఇప్పుడు చెప్పినవన్నీ పోగొట్టుకుంటావు. సింపుల్. ఒకటి, ఒకవేళ పాపంతో రాజీ పడకుండా పోరాడి నిలబడ్డావా, నేను చెప్పినవన్నీ పొందుకుంటా. వీటితో పాటు దేవుడు నీలో నివాసం ఉంటాడు, ఉండి ఆయన సేవ నీ చేత చేయించుకుంటాడు. ఏం చేసుకుంటాడు? ఎందుకు సేవ చేయించుకుంటాడంటే రేపు నీకు అక్కడ స్వాస్థ్యం ఇవ్వటానికి, రేపు నీకు అక్కడ బహుమానం ఇవ్వటానికి. రేపటి రోజున దానైనా నా కుమారుడా కష్టపడ్డావు, రాయా కూర్చున్నావేంది, కష్టపడ్డావు నా కుమారుడా, రాత్రి పగళ్ళు నా పని చేశావు, నీలో నేను నివాసం ఉండి నేను బాగా వాడుకున్నాను నాయన, నిన్ను వాడుకున్నాను మరి ఒట్టిగా వదిలిపెట్టను, నిన్ను వాడుకున్నందుకు గాను ఇదిగో నా బహుమానమని నా ప్రభు రేపు అక్కడ బహుమానము, జీతము అన్నీ ఇస్తాడు. వాడుకున్నందుకు జీతం, అంతేకాదు వాడుకున్నందుకు బహుమానం ఇస్తాడండి. ఆయన అన్యాయస్తుడు కాదు, నీతి గల న్యాయాధిపతి. మనం వాడబడాలి. మీరందరూ ప్రసంగం కింద శాలేమన్నయ్య నిన్ను ఇంకా దేవుడు వాడుకోవాలి, దేవుడు నిన్ను బహుగా వాడుకోవాలి, కామెంట్లు చూసి అప్పుడప్పుడు కామెంట్లు చూస్తా, ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారని చూస్తా. అందులో నిన్ను వాడుకోవాలి, నేను అది చదివినప్పుడల్లా అనుకునేది ఏం తెలుసా, నన్ను వాడుకోవటం సరే ఆల్రెడీ వాడుకుంటున్నాడు, మరి నిన్ను వాడుకోవద్దా, నువ్వు వాడబడొద్దా? బిడ్డ నువ్వు వాడబడవా? నా ప్రశ్న అది. యజమాని వాడుకొనుటకు అర్హమైన పాత్రగా పాపులలో చేరక నిన్ను నువ్వు పవిత్రపరచుకున్న ఎడల యజమాని ప్రతి సత్కార్యమునకు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నువ్వు ఉంటావు. అందుకే చెప్పాడు, పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత కొరకు ఆశపడాలి, పరిశుద్ధతను ప్రేమించాలి. ఓకేనా? మన ప్రభు పాట, పరిశుద్ధ 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 ప్రభువా, పరదూతలైనా నింపగలరా, పరిశుద్ధ 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 ప్రభువా, పరదూతలైనా నింపగలరా, పరిశుద్ధుడు మన ప్రభు, పరిశుద్ధుడు. ఆయన పిల్లలమైన మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. మీరు చెప్పండి, ఇప్పుడు హృదయం ఇవ్వటం తేలిక, దేహముని ఇవ్వటం తేలిక? ఏది కష్టం? అందరు నోరుది మీ దండం పెడితే ఇప్పుడు దాకా విన్నారుగా. దేహమునిచ్చుట ఏ కష్టం. మనందరం దేవదాసయ్య గారి లాగా పాడుకుందాం. తనువు నాది దిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమీ, తనువు నాది దిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమీ, దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతింద్రవహింపజేయను శక్తి నీయుని, తనువు నాది దిగోగై. దేహమును అప్పచెప్పాడు. కొంచెం పైకి పోనీరా స్క్రీన్ అబ్బాయి. అదిగో ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పని చేయ చేతులివిగో.
ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయ చేతులివిగో. చేతులు సమర్పిస్తున్నాడు. యనయంబు నీ విషయమై సొగసుగా దురుకు ధనముతో బరుగెత్త వినయ పాదములివిగో. బా ఎంత అద్భుతమైన. యనయంబు నీ విషయమై సొగసుగా చురుకు ధనముతో బరుగెత్త వినయ పాదగై కొనుమీవో నీ పనికి ప్రతిష్ఠించుని. పరిశుద్ధులుగా ఉండుటకు మనల్ని పిలిచాడు, పరిశుద్ధ రక్తముతో కడిగాడు. నా హృదయం ఒక్కటి ఉంటే చాలు అనుకోవద్దు బిడ్డ. ప్రాణాత్మ దేహములు పవిత్రత పొందాలి, పరిశుద్ధత పొందాలి, పరిశుద్ధతకు ఆశ ఉండాలి. ఎంతకాలం మలిన కంపు? కడగబడిన పంది మరలా బురలోకి పొర్లినట్టు పంది స్వభావాన్ని ఎంతకాలం చూపిద్దాం? కడగబడిన పంది మరలా బురదలో నోటిని అదుపులో పెట్టుకో, చేతలను అదుపులో పెట్టుకో, నడతలను అదుపులో పెట్టుకో, నీ దృష్టిని అదుపులో పెట్టుకో. నువ్వు నా బిడ్డవి, నా రక్తంతో కడుక్కున్నా, నిన్ను పరిశుద్ధపరుచుకున్నా. నా రాజ్య వారసురాలివి, వారసుడివి, నా రాజ్యానికి హక్కుదారురాలివి, హక్కుదారుడివి. అందుకు తగిన జీవితాన్ని నీవు కలిగి ఉండునట్లు జాగ్రత్త పడమని నా ప్రభు మనందరినీ పిలుస్తున్నాడు. అన్ని విషయాలలో నిబద్ధత కలిగి దేహమును కూడా దేవునికి సమర్పించు. పాపమును శక్తిగా మారకుండా, పాపము ఒక తలంపు రూపంలో ఉన్నప్పుడే దాన్ని చంపేద్దాం. పాపమునకు వ్యతిరేకంగా పోరాడదాం, పరిశుద్ధాత్మకు సహకరిద్దాం, పరిశుద్ధాత్మతో నింపబడదాం. నిత్య జీవమును స్వతంత్రించుకోవటమే కాదు, నిత్య స్వాస్థ్యాన్ని కూడా పొందటానికి మనం ప్రిపేర్ అవుతాం. నిత్య జీవముతో సరిపోతుందా? నిత్య స్వాస్థ్యం కూడా కావాలా? నిత్య జీవము ఉచితమే, మరి నిత్య స్వాస్థ్యము మన ప్రయాస ఫలము. ఏంటిది? దానికోసం నీవు నేను సేవ చేయాలి, ప్రభు పని చేయాలి, దేహ పవిత్రతను కాపాడుకోవాలి. ఈరోజు ఒక తీర్మానం చేద్దాం. ఇంతకాలం కొంచెం పిచ్చితనంగా ప్రవర్తించాను. నా నోటిని, నా కళ్ళని, నా హృదయాన్ని, నా దేహాన్ని అపవిత్రం చేసుకున్న ప్రభు నిర్లక్ష్యం చేసి ఈరోజు స్పష్టంగా నాతో మాట్లాడా. పాపమును విసర్జించి నేను ధైర్యముగా బ్రతుకున్నట్లు, మనశ్శాంతిగా బ్రతుకున్నట్లు, విశ్వాసముతో బ్రతుకున్నట్లు, నేను ఇతరులకు కూడా దీవెనకరమగునట్లు, మాదిరికరమగునట్లు, నీకు నివాసమగునట్లు నేను ఇష్టపడుతున్నానను నేను అప్పగించుకుంటున్నా. ప్రభువా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆ విధంగా సిద్ధపరచయ్యా అని ప్రార్థన చేద్దాం. రండి, తలలు వంచి కళ్ళు మూయండి.